ఆల్రెడీ కాపు మీకు ఒక చెట్టుకు వచ్చి 6 నుంచి 7 కేజీలు, అంటే మీకు ఎకరానికి వచ్చి అందాజుగా ఒక 10 క్వింటాల లోపు కాపు రావచ్చు అనుకుంటా అండి. ఫస్ట్ కోత తోట మొత్తం చూడండి. అది చూడండి రెండో స్టెప్, పై స్టెప్ ఏ విధంగా కాసిందో. మందు కొట్టడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఇతను చేలో తిరగాలంటే. తోట మొత్తం ఎక్కడెక్కడ కమ్మేసిందండి. ఈసారి మందు కొట్టడం అయితే డ్రోన్తో కొట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది రైతు. ఇది ఎన్ని రోజుల తోట అండి? ఇదండి 110 రోజులు అవుతుంది. 110 రోజుల తోట అండి. ఇప్పుడు ఎప్పుడు కోపిస్తారండి తోట? 25 కాంచి 26 అంటే జనవరి 1 లోపు కోపిద్దాం. జనవరి 1 నుంచి కోపించడం జరుగుతుంది తోట. రైతు సోదరులారా, మీకు దగ్గర పట్ల ఎవరైనా ఉంటే రైతులు వచ్చి చూసుకోవచ్చు అండి తోటని. దాని ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదండి, మీరు చూస్తూనే ఉన్నాను. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము కొక్కిరేని, తిరుమలాయపాలెం మండలం, ఎర్రగడ్డ గ్రామం, కొక్కిరేని పంచాయతీ కిందకి వస్తుంది. కొక్కిరేని పంచాయతీ ఎర్రగడ్డ గ్రామానికి రావడం జరిగిందండి. ఇక్కడ రైతు వచ్చేటప్పటికి స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ వల్ల న్యూ వెరైటీ అయినటువంటి చేంజర్ వెరైటీ వేయటం జరిగిందండి. లాస్ట్ ఇయర్ మీకు గత 2 సంవత్సరాల నుంచి రైతులందరికీ తెలిసిన విషయమే. పుష్ప అనేది ఎంత డిమాండెడ్గా మార్కెట్లో పోయిందో విత్తనం, దాంట్లో నుంచే కొత్తగా ఒక వెరైటీ రావడం జరిగిందండి. అది వచ్చేటప్పటికి స్పెయిన్ అగ్రిటెక్ వాళ్ళది చేంజర్ వెరైటీ అండి. ఈ వెరైటీ ఎలా ఉంది, తనం చేసినటువంటి మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆ రైతు మాటలలో అడిగి తెలుసుకుందామని ఇంత దూరం రావడం జరిగిందండి. ఒకసారి రైతుతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను పెట్టిన పెట్టుబడి కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఏ విధంగా కాసింది ఈ సంవత్సరం వాతావరణానికి అనేది తన మాటలలో అడిగి తెలుసుకుందామండి. నమస్కారం అన్న, మీ పేరన్నా? నా పేరు నాగేశ్వరరావు. మేడ నాగేశ్వరరావు గారు. ఎన్ని ఎకరాలు వేస్తారండి మీరు మిర్చి తోట? 8 నుంచి 10 ఎకరాలు. 8 నుంచి 10 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు బిట్ ఉంటుంది అనేది? ఇది మన చేంజర్ 2.5 ఎకరాలు చేంజర్ వేయటం జరిగింది. మీరు అంటే ప్రతి సంవత్సరం వ్యవసాయం మినిమం 10 ఎకరాలు వేస్తూ ఉంటారండి? మిర్చి 10 ఎకరాలు, 10 ఎకరాల తోట వేస్తూ ఉంటారు. అంటే మీరు పెద్ద రైతే అనమాట. మీరు ఎంచుకున్నటువంటి వెరైటీస్కి ఈ వెరైటీస్కి ఉన్న తేడా ఏంటి ఏమైనా గమనించారండి? బెటర్ అండి. అంటే ఈ సంవత్సరం అంటే ఎట్లా మీకు నల్లి అటాక్ కానీ లేదు, ప్లస్ మాకు ఎప్పుడు జనవరిలో కాపు సెట్టింగ్ అయ్యేది. ఈ సంవత్సరం నవంబరు డిసెంబర్లో కాపు సెట్టింగ్ అయింది. అంటే ఈ వెరైటీ వచ్చేటప్పటికి ఎర్లీగా వచ్చింది. మీరు ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తారు మందులు స్ప్రే చేస్తున్నారండి ఈ సంవత్సరం? 7 రోజులకు వస్తారండి. 7 రోజులకు వస్తారు స్ప్రే చేస్తారు. అంటే బ్రాండెడ్ మందులే వాడుతుంటారండి. ఇప్పుడు తోట విషయంలో అయితే మీరు హ్యాపీయేనా అండి? ఈ విత్తనం విషయంలోనే రైతులకైతే మనం చెప్పుకోవచ్చు. ఈ విత్తనం గురించి అయితే బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎంత హైట్ ఎంత ఎదిగి ఉంటుందండి అందాజుగా మీకు? ఒక 3 నుంచి 4, 3.5 నుంచి 4 అడుగుల నుంచి 4.5 వరకు హైట్ ఎదిగింది. అంటే కింది సెకండ్ స్టెప్, ఒకసారి చూపిరండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ రైతు సోదరులు కూడా గమనిస్తూ ఉంటారు దీన్ని. ఫస్ట్ స్టెప్ చూపించండి ముందు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, ఫస్ట్ స్టెప్ చూపించండి. ఫస్ట్ స్టెప్ ఒక్క పిసుకండి, అట్లా వదిలేయండి. ఇప్పుడు పండిన కాపు అంతా ఫస్ట్ స్టెప్. ఇదంతా పండిపోయింది. పైది ఇంకో స్టెప్, సెకండ్ స్టెప్. మళ్ళీ పూత రెడీగా ఉంది అనమాట థర్డ్ స్టెప్ కోసం. అంటే ఇప్పుడు అది ఒకసారి నిలబెట్టండి చెట్టునట్లా. అది 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 ఇది ఫస్ట్ స్టెప్. కింద కాసేసింది అంతా. ఒకసారి కాపు చూపించండి ఫస్ట్ స్టెప్ది. తోట మొత్తంలో కూడా ఎక్కడ కూడా మీకు తాలు అనేది కూడా కనపడట్లేదండి. ఎక్కడ కూడా కాయ ఖరాబ్ అయింది కూడా ఏమి కనపడటం లేదు. ఇది రెండో స్టెప్, పచ్చికాయ అంతా. ఇప్పుడు మీరు అంటే ఎట్లా వాటర్ ఫెసిలిటీ ఎట్లా అండి? మీరు అంటే బావి అంటే డ్రిప్ సిస్టమ్ పెట్టారండి? డ్రిప్ సిస్టమ్ అంటే ఒక 15 రోజులు అవుతుందండి. 15 అంతకుముందు మొత్తం నీళ్ళు పెట్టారు. ఇలా తిరిగి కట్టాలంటే ఇరుగుతున్నాయని డ్రిప్ సిస్టమ్ వేసేయండి. తిరిగి కట్టాలంటే ఇరుగుతుందని చెప్పి డ్రిప్ సిస్టమ్ పెట్టారు. అసలు మాకు ఇప్పుడు తోటలో నడవాలంటేనే భయం అవుతుంది, మండలు ఎక్కడ ఇరుగుతాయని. అంతగానో కమ్మేసింది, అల్లుకొని పోయింది. ఇప్పుడు మందు ఎట్లా కొడుతున్నారండి అసలు? మందు ఇప్పటివరకు అయితే మామూలు కొడుతున్నాం కానీ ఈసారి డ్రోన్తో కొట్టిద్దాం అనుకుంటున్నాం. డ్రోన్ తోటి ఈసారి ఆ పని చెప్పండి, డ్రోన్తో కొట్టియండి. అట్లా మీరు ఊహించిన దానికంటే, మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉందండి కాపు. ఈ సంవత్సరం మీరు చేసిన మేనేజ్మెంట్, వాతావరణ ఎఫెక్ట్, సీడ్ ఎఫెక్ట్, అద్భుతమైన కాపు పడ్డదండి. ఇప్పుడు మీరు అంటే లోకల్ డ్రోన్స్ అవి ఉన్నాయండి మందు కొట్టడానికి? బయట నుంచి తెప్పించి కొట్టిస్తారండి.
ఒక్కసారి ఆ 2-3 చెట్లు చూపించండి. కాయ సైజ్ చూపించండి, కాయ మంచి క్వాలిటీ ఎట్లుంది అనేది. కాయ సైజు బాగుందండి. అసలు సెకండ్ స్టెప్ బాగుందండి. ఇంకా ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్. ఈ మండలి ఎప్పుడండి కింద కాయ ఏ సైజు ఉందో, కింద ఏ సైజ్ పై కాయ ఇంకా క్వాలిటీ బారును ఇంకా హెవీగా వస్తుంది, హెవీగా మందంగా. ఒకసారి ఒక 2-3 కాయలు కోసి చూపించండి, మామూలు బారు చూద్దాం. పై కాయలు చూపించండి, ఎందుకంటే కింది కాయలు ఎట్లా బారే ఉంటాయి, అది తెలిసిన విషయమే. ఈరోజే ఏం కాదులేండి, భగవంతుడి దేవాల మీరు మంచిగుంటేనే కదండి మేము మంచిగుంటాం. రైట్, చాలండి. రైతు సోదరులకు క్షుణ్ణంగా గమనించండి, కాయ సైజ్ చూడండి. ఇది మొదటిసారి పడ్డ కాయ ఏ బార్ ఉందో అదేవిధంగా ఇప్పుడు పైన కాయ కూడా సేమ్ బార్ అండి, ఒకటే యూనిఫామ్ ఉంది. కాయ ఎక్కడ కూడా సైజు తగ్గలేదు. ఈ విత్తనం యొక్క గొప్పతనం ఏంటంటే అండి, మనం ఎర్లీగా బిఫోర్గా కోతకు రావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు